మనం ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ద్వారా మరి పెద్దలు ఇప్పటివరకు చాలా విషయాలపైన కులంకుశంగా మరి చర్చించడం జరిగింది. రవీందర్ చెప్పినట్టు ఈరోజు మతమే రాజ్యమై ఢిల్లీలో కుర్చేసుకొని కూర్చుంది. మరి వాళ్ళ ఆటలు కొనసాగాలంటే వాళ్ళకి రాజ్యాంగం అడ్డుకున్నది. ఈ రాజ్యాంగాన్ని ఎవరైతే తమ భుజస్కంధాల మీద తీసుకొని కాపాడాలని తిరుగుతూ ఉన్నారో, ఎవరైతే ఈ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళను అంతం చేయాలనేది ఒక కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. పెద్దలు చాలామంది ఇప్పటివరకు చెప్పారు. ఆర్ఎస్ఎస్ మా శత్రువులు ఎవరు అనేది ఈ దేశంలో ప్రకటించేసారు. ఆ శత్రువులు మాత్రము విడిపోయి మనం ముక్కలు చెక్కలుగా ఉన్నాం కాబట్టి వాళ్ళ ఆటలు ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళు మొట్టమొదట ప్రభుత్వంలోకి రాగానే ఇన్స్టిట్యూషన్లో ముందు మొదలుపెట్టి, దానికి ఉదాహరణ మనము రోహిత్ వేములను మనం చూసుకోవచ్చు. రోహిత్ వేముల ఉద్యమము 12 దేశాలలో నడిచింది. 12 ప్రపంచవ్యాప్తమైంది ఆ ఉద్యమం. అక్కడి నుంచి వాళ్ళు అంటే రాయేసి చూస్తున్నారు అనమాట. వీళ్ళు ఇంత చేస్తే ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర నుంచి ఏమొస్తుంది రెస్పాన్స్, మనని ఏమైనా చేయగలుగుతారా లేదా. 2-3 నెలల పాటు మేమందరం అక్కడ టెంట్లు వేసుకొని తిండి తినకుండా మొత్తుకొని చచ్చిపోయినాం. ఆ ఉద్యమం ఎట్లా నీరు గారిపోయిందో మన అందరికి తెలుసు. అందులో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ పసునూరు కానీ, మన దుర్గం భాస్కర్ కానీ, శంకరన్న కానీ, మేమందరం ఇక్కడ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా పోయి మొత్తుకొని వచ్చినాం. 12 దేశాలలో ఎంతోమంది మేధావులు పాపం వాళ్ళు ఉద్యోగాలకు రిజైన్ చేసి పడేసారు. మాకు ఉద్యోగాలు వద్దు, ఇదేంది మా కర్మ, మేము చదువు చెప్పే చోట మా పిల్లల్ని మేము చంపుకోవడం ఏంది. అక్కడి నుంచి మొదలు పెడితే మరి ఈరోజు బైరి నరేష్ అంటే ఎవరైతే ఈ దేశంలో రాజ్యాంగానికి అనుగుణంగా స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడు, వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాయని భావిస్తున్నప్పుడు వాళ్ళందరినీ కూడా కట్టడి చేసి చివరికి అంతం చేసే ప్రయత్నమే వాళ్ళ కాన్సెప్టు. వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు కత్తి పద్మరావుకి వచ్చింది. కత్తి పద్మరావు అంటే మామూలు మనిషా? ఈ దేశంలోనే ఒక చట్టానికి రూపకర్తగా ఉన్నాడు ఆయన. భారతదేశంలో మరి కారంచేడు ఉద్యమం నుంచి ఈ దేశానికి ఒక మెసేజ్ పోయింది. అంతమంది మొత్తం పార్లమెంటరీ మెంబర్లందరినీ కూర్చోబెట్టి మరి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ రావడానికి, అంతేకాకుండా ఈ దేశం లోపల మనువాదులకు వ్యతిరేకంగా అంత గట్టిగా వాయిస్ వినిపించే ఒక శక్తిగా ఉన్నటువంటి కత్తి పద్మరావు దాకా ఈ పరిస్థితి వస్తే మరి మనలాంటి వాళ్ళ ఉద్యమకారుల పరిస్థితి ఏందనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన చారిత్రక అవసరం ఏర్పడ్డది ఈరోజు. నిజంగా ఆ రోజు చేతను ఫోన్ చేసి నాకు కత్తి పద్మరావు గారితో చాలా అంటే మా ఫాదర్ కారంచేడు మూమెంట్లో చనిపోవడం, తద్వారా నేను ఆ ఉద్యమంతో స్ఫూర్తి పొంది ఇక్కడ లక్ష్మీపేటలో నేను కత్తి పద్మరావు గారితో 3 నెలల పాటు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఆ పోరాటంలో పాల్గొని వాళ్ళ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న వ్యక్తిగా ఆయన జీవితమే మొత్తము ఉద్యమం కోసమే. ఆయన ఉద్యమంలో ఉన్నాడంటే వాళ్ళ కుటుంబం మొత్తం పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ భార్య దగ్గర నుంచి, వాళ్ళ పిల్లల దగ్గర నుంచి, వాళ్ళ కూతురు దగ్గర నుంచి, వాళ్ళ కోడలు ఈరోజు మీరు ప్రత్యక్షంగా చూస్తే ఈరోజు వాళ్ళ కోడలు ఈ మీటింగ్కి వచ్చింది. వాళ్ళ కోడలు కూడా ఈరోజు మీటింగ్లో పాల్గొంటుంది. అట్లా తమ జీవితాన్నే ఉద్యమం గురించి అంకితం చేసినటువంటి గొప్ప మహానుభావుడు, మేధావి మన సమాజం నుంచి మరి ఆయన మీద దాడి జరుగుతుంటే మనం అందరము చూస్తూ ఊరుకోవడం ఇది ఏమాత్రం కూడా భావ్యం కాదు. చేతన ఆ రోజు నాకు ఫోన్ చేసి చెప్పంగానే ఇమీడియట్గా నేను, శంకరన్న, మిగతా పసునూరి గారు కూడా ఆ రోజు వస్తాను చాలాసేపు వెయిట్ చేసాం ఆయన గురించి. మరి ఆయన వివిధ కారణాల వల్ల ఆ రోజు రాలేకపోయింది. చాలామంది ఆ రోజు వెళ్ళి అక్కడ సాక్ష్యాధారాలతో నిజంగా ఆ వీడియో చూస్తుంటే అసలు రక్తం మరుగుతూ ఉంది. ఇట్లా చూడలేం మనం, నిజంగా కూడా చూడలేం ఆ వీడియో. సంస్కారం ఉన్న ఎవడు కూడా ఒక్క నిమిషం కంటే ఒక్క మాట వింటే ఇంకా రెండో మాట వినలేం మనం. అంత దౌర్భాగ్యమైనటువంటి వాక్యాలతో
అంత గొప్ప మనిషి గురించి మాట్లాడడం అంటే అసలు మీకు బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఈ వేదిక ద్వారా నేను ఒకటే వాళ్ళను అడగదలుచుకున్నా. మీరు కూడా ఒక తల్లిదండ్రులకు పుట్టినోళ్ళే. అట్లాంటి భాష మీకు దమ్ముంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మీకు కూడా భావస్వేచ్ఛ వచ్చింది. ఆయన కొన్ని ప్రశ్నలు మీకు అడుగుతున్నాడు ఈరోజు. దానికి మీకు దమ్ముంటే దానికి సమాధానం చెప్పాలి, డిబేట్కు రావాలా. లేకపోతే మేము అడిగిన దానికైనా మీరు సమాధానం చెప్పాలి. లేదు మీరు అడగండి, మేము సమాధానం చెప్తాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు తల్లుల మీద, బిడ్డల మీద, భార్యల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరి ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలుగా ఆయన రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి మేము ఈరోజు వరకు ఆ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటాం. ఒకవేళ మా బిడ్డలే కనుక, మేము మట్టిలో పుట్టిన వాళ్ళం, మా జీవితమే దెబ్బలు తిని తిని మాకు త్యాగాలు గొప్ప కాదు, మా త్యాగాలు ప్రతిరోజు మేము చేసేదే. సావులు మాకు కొత్త కాదు. ఉద్యమాల గురించే, ఉద్యమంలోనే పుట్టినాము, చనిపోతూనే ఈరోజు బ్రతుకుతా ఉన్నాం. ఆ రాజ్యాంగాన్ని మేము ఒక్కరోజు కనుక పక్కన పెట్టి మేము కూడా రోడ్ల మీదకి వస్తే మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను నేను. మరి అంబేద్కర్ వాదులుగా చెప్పుకుంటున్నాం, మరి మనం కూడా ఐక్యంగా లేకుండా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు రోడ్ల మీదకి రాకుండా ఉండడమే వాళ్ళకి ఆయుధంగా మారుతుంది. మేము ఈరోజు కంప్లైంట్ ఇచ్చి కూడా ఒక నెల రోజులు అవుతుందన్న మనం ఇచ్చి కంప్లైంట్ 20 రోజులు సుమారుగా వస్తూ ఉంది. ఇప్పటి వరకు మరి పోలీస్ శాఖ నుంచి కూడా ఏ విధమైనటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు చూపించినాము, మేము కాగితాలు ఇచ్చినాము, వీడియోలు చూపించినాము. అయినా సరే మరి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి యాక్షన్ లేకపోవడం కూడా మరి ప్రభుత్వ తీరుకు ఇది మనం కూడా నిరసన కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా మరి ఇట్లాంటి మీరు ప్రోత్సహించదలుచుకున్నారా? అట్లాంటి వాక్యాలు వాడిన వాళ్ళ పట్ల ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నాం. మరి మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ సంఘటనను మనము తీవ్రమైనటువంటి ఉద్యమ రూపంలోకి తీసుకురాకపోయినట్టయితే రాబోయే రోజుల్లో మరి ఇంకా పెద్ద ఎత్తున అంబేద్కర్ వాదుల మీద, నిజం మాట్లాడుతున్న వాళ్ళ మీద, రాజ్యాంగ పరిరక్షకుల మీద మరి పెద్ద ఎత్తున దాడులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా ఒక తీర్మానాన్ని పెద్ద ఎత్తున వాళ్ళు భయపడే విధంగా, అంటే మరొక్కసారి అంబేద్కర్ వాదుల మీద దాడి చేయాలంటే వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితికి ఈ యొక్క కాన్ఫరెన్స్ యొక్క తీర్మానం ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. జై భీమ్.